వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ పార్టీని అభివృద్ధిలోకి తీసుకువెళ్తానని హామీ. ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్న వెల్లడించిన మంత్రి బొత్స సత్యనారాయణ. ఏవి సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులు దాడి. నంద్యాలలో పరిస్థితి ఉద్రిక్తం. పాలమూరు చరిత్ర తెలుసుకొని మాట్లాడు. బట్టి విక్రమార్కపై మండిపడ్డ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నుండి ఏ పార్టీలోకి మారలేదని, గతంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ మేయర్గా చేసినట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులతో కలిసి గడప గడప తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తోడ్పడతానని హామీ ఇచ్చారు. రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించేందుకు కృషి చేస్తానని స్వర్ణ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ వివరించిన ప్రకారం జిల్లాలో గడప గడపకు ఆ నినాదాన్ని తీసుకువెళ్తామన్నారు. పెద్దలు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, పెద్దలు పూజ్యులు జానారెడ్డి గారు, అలాగే రోహిత్ చౌదరి గారు, అందరూ కూడా బోసరాజు గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తప్పకుండా కూడా కృషి చేస్తాం. అలాగే ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో మీరు చూడడం జరిగింది. అవినీతిమయమైన పార్టీలు ఏమున్నా కూడా వాటిని ఏరివేసే క్రమంలో ప్రజలంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఇక్కడ కూడా మన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అవినీతిమయమైంది కాబట్టి తప్పకుండా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అలాగే మతతత్వ పార్టీ బీజేపీని కూడా వెనకకు పంపించడం కోసమని తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చేయూతనిస్తారని ఆలోచనతో ఉన్నాం. ఏదైతే ఈ జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలన్నింటినీ గెలుపు కోసం నా ప్రయత్నం నేను చేస్తాను. 24 గంటలు పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గతంలో కూడా చేయడం జరిగింది. వరంగల్ మేయర్గా నేను చేసిన పనులన్నీ కూడా ప్రతి ఒక్కటి అందరికీ ప్రజలందరికీ తెలుసు. తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారనుకుంటున్నాను. నా శాయశక్తుల పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు వైపు తీసుకుపోతారని ఆశతో ఉన్నాను. నమస్తే. పెద్దలు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, పెద్దలు పూజ్యులు జానారెడ్డి గారు, అలాగే రోహిత్ చౌదరి గారు, అందరూ కూడా బోసరాజు గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తప్పకుండా కూడా కృషి చేస్తాం. అలాగే ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో మీరు చూడడం జరిగింది. అవినీతిమయమైన పార్టీలు ఏమున్నా కూడా వాటిని ఏరివేసే క్రమంలో ప్రజలంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఇక్కడ కూడా మన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అవినీతిమయమైంది కాబట్టి తప్పకుండా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అలాగే మతతత్వ పార్టీ బీజేపీని కూడా వెనకకు పంపించడం కోసమని తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చేయూతనిస్తారని ఆలోచనతో ఉన్నాం. ఏదైతే ఈ జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలన్నింటినీ గెలుపు కోసం నా ప్రయత్నం నేను చేస్తాను. 24 గంటలు పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గతంలో కూడా చేయడం జరిగింది. వరంగల్ మేయర్గా నేను చేసిన పనులన్నీ కూడా ప్రతి ఒక్కటి అందరికీ ప్రజలందరికీ తెలుసు. తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారనుకుంటున్నాను. నా శాయశక్తుల పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు వైపు తీసుకుపోతారని ఆశతో ఉన్నాను. నమస్తే. ఆలోచన అది మీకు
యాక్టివ్. ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పేదలు అధికంగా చదివే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను పోటీ ప్రపంచంలో నిలబడేలా చూడాలని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తెలిపారు. మౌలిక వసతులు కల్పన, దీర్ఘకాలిక ప్రయోజనాలు వచ్చే దశలో అధునాతన వసతులు, మెరుగైన విద్యాబోధన తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. ఇంతవరకు అమలు చేసిన వినూత్నమైన విప్లవాత్మకమైన కార్యక్రమాలకు తోడుగా ఈ సంవత్సరం నుంచి 10th ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిని ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. విద్యార్థికి రాష్ట్ర స్థాయిలో ఎంపీఎన్ విద్యార్థికి మొదటి స్థానంలో వచ్చిన వారికి ₹1,00,000, అలాగే రెండో స్థానంలో మార్కులు వచ్చిన సాధించిన విద్యార్థికి ₹75,000, మూడో స్థాయి సంపాదించిన విద్యార్థికి ₹50,000 నగదు ఇవ్వాలని మనం నిశ్చయించడం జరిగింది. నంద్యాల శివార్లో ఏపీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులు దాడి చేశారు. వారు అఖిలప్రియ ముందే సుబ్బారెడ్డిపై దాడికి పాల్పడ్డారు. సుబ్బారెడ్డిని పోలీసులు కారులో ఎక్కించి పంపించారు. నంద్యాలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పాపం పాలమూరుకు శాపమని, మల్లు భట్టి విక్రమార్క పాలమూరు చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు. తెలంగాణ కావాలని జనం ఉద్యమిస్తుంటే ఒకవైపు యువత బలిదానాలు చేస్తుంటే శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం కలిపి తెలంగాణోత్తరాంధ్ర కావాలని రాష్ట్ర కాంగ్రెస్, కేంద్ర కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసిన చరిత్ర మీదని మంత్రి మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డికి అడ్డుపుల్లలు వేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. వందల కేసులను ఎదుర్కొని పాలమూరు రంగారెడ్డి పనులను తుది దిశకు తీసుకువచ్చామన్నారు. బట్టి విక్రమార్క ఏం జరిగిందో, ఏం జరుగుతున్నదో తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. ఒకనాడు కూడా నీటి వాటా తెలిసామని మాట్లాడారు. మరి వీటన్నిటి మీద స్పందించాల్సింది కాంగ్రెస్ పార్టీ కాదా? భట్టి గారు, దయచేసి మీ పాదయాత్ర చేయండి, ప్రజలకు ఉపయోగపడే పని చేయండి, కానీ వాస్తవాలను వక్రీకరించకండి. పూర్తయిన ప్రాజెక్టును మేము వచ్చి రేపేదో ఇస్తామంటే మీరు వచ్చేది లేదు, ఆ ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చేది లేదు. ఉండేది మేమే, మళ్ళీ వచ్చేది మేమే. పాలమూరు ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చేది మేమే. కళ్ళారా మీరే చూస్తారు, మళ్ళీ చూడండి భవిష్యత్తులో. కాంగ్రెస్ పార్టీ ఈ కేసులన్నింటినీ కూడా ఎదుర్కొని ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును దాదాపు 80% పూర్తి చేయడం జరిగింది. రాబోయేటువంటి 2-3 మాసాల్లో నీళ్లు ఇవ్వడానికి పనులను కూడా వేగిరపరుస్తున్నాం. మనం దిక్కు పాలమూరు ఆకలి చావులకు కారణమై, పాలమూరు దురవస్థకు కారణమై, పాలమూరు వలసలకు కారణమైనటువంటి ఆ పార్టీ కానీ ఆ నాయకులు కానీ మళ్ళీ వాళ్ళ చరిత్ర మర్చిపోయి మాట్లాడమనేటువంటిది విడ్డూరంగా ఉన్నది. అంతెందుకు, పోతిరెడ్డిపాడును పొక్కబెట్టి పాలమూరుకు మొత్తం గండి పెట్టేసి పాలమూరు బతుకులన్నింటినీ కూడా పుట్టగొట్టిందే కాంగ్రెస్. ఇదే కాంగ్రెస్ పార్టీ. చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడితే అవి పూర్తి కాకపోతే వాటిని తెలంగాణ వచ్చినాక పూర్తి చేసి వాటి ఫలితాలను ఇచ్చింది ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇలా పాలమూరు రంగారెడ్డి గురించి ప్రశ్నిస్తున్నారు, లేకుంటే మేము వచ్చేదో పూర్తి చేస్తామని చెప్తున్నారు. ప్రాజెక్టు 80% పూర్తి అయిపోయింది. ఆటంకాలు కల్పించింది మీరు, మీ నాయకులు కోర్టులలో కేసులు వేసి. పైపెచ్చు కృష్ణానదిలో నీటి వాటా తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం నీటి వాటా తేల్చకనే జాప్యం అవుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం నీటి వాటా తేల్చకపోతే మీ పిసిసి అధ్యక్షుడు, ఇంతకుముందు పిసిసి అధ్యక్షుడు, మీ సిఎల్పి నాయకులు, మీ పార్లమెంట్ సభ్యులు
ఢిల్లీ ప్రభుత్వం దగ్గర ఒకనాడన పోయి గట్టిగా మీ నోరు వినిపించిందా, మాట వినిపించిందా? పాలమూరు తీవ్రతను తగ్గించడానికి కేంద్రం అధిష్టానానికి లేఖలు రాసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్రంలో, ఆ రోజు తెలంగాణ ప్రాంత నాయకులు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక అష్ట కష్టాలు పడి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సొంత నిధులతోన్న రాష్ట్ర ప్రభుత్వం చేపడితే అన్ని రకాల అడ్డుపుల్లలు వేసి కేసులు వేసి ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడుగాలేసిందే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ. ఈ కేసులన్నింటినీ కూడా ఎదుర్కొని ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును దాదాపు 80% పూర్తి చేయడం జరిగింది. రాబోయేటువంటి 2-3 మాసాల్లో నీళ్లు ఇవ్వడానికి పనులను కూడా వేగిరపరుస్తున్నాం. మనం దిక్కు పాలమూరు ఆకలి చావులకు కారణమై, పాలమూరు దురవస్థకు కారణమై, పాలమూరు వలసలకు కారణమైనటువంటి ఆ పార్టీ కానీ ఆ నాయకులు కానీ మళ్ళీ వాళ్ళ చరిత్ర మర్చిపోయి మాట్లాడమనేటువంటిది విడ్డూరంగా ఉన్నది. అంతెందుకు పోతిరెడ్డిపాడును పొక్కబెట్టి పాలమూరుకు మొత్తం గండి పెట్టేసి పాలమూరు బతుకులన్నింటినీ కూడా పుట్టగొట్టిందే కాంగ్రెస్. సచివాలయ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత అన్నారు. తిరుపతి నగర పరిధిలోని 32, 33, 34 సచివాలయాలను కమిషనర్ హరిత పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందికి సూచనలు చేస్తూ సచివాలయాలకు వచ్చే ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలు వారికి అందేలా చూడాలన్నారు. ప్రజల సమస్యలు మీ పరిధిలో పరిష్కారం కానప్పుడు కార్పొరేషన్ కార్యాలయానికి పంపించాలని కమిషనర్ సూచించారు. శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ నిర్వహించాలని చెబుతూ యూజర్ ఛార్జీలు క్రమం తప్పకుండా సకాలంలో వసూలు చేయాలన్నారు. హజరు పట్టికను పరిశీలిస్తూ అనుమతి లేకుండా సచివాలయ సిబ్బంది లీవ్ పెట్టరాదని, సచివాలయ సిబ్బంది యూనిఫామ్ను ఖచ్చితంగా ధరించాలన్నారు. ముఖ్యంగా సచివాలయంలోని సిబ్బంది ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్పష్టం చేశారు. శతాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరను ఈసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో ప్రధానంగా పబ్లిసిటీ చేసుకుంటూ భూమన జాతరగా మార్చుకున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు టీడీపీ నేతలు నరసింహ యాదవ్, బుల్లెట్ రమణ, ఆర్సీ మునికృష్ణ, మహేష్ యాదవ్ తదితరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో భక్తులు వేషాలు వేసుకుని స్వచ్ఛందంగా పాల్గొనేవారు, కానీ ఈసారి భక్తి కాదు వైఎస్ఆర్సీపీ భుక్తి కోసం అన్నట్లుగా జాతర జరిపారని ఆరోపణలు చేస్తున్నారు. భూమన జాతరపై ప్రతిపక్షాలను కదిలిస్తే ఇంకా ఎన్నో ఆరోపణలు, ప్రశ్నలు వినాల్సి వస్తుందన్నారు. మా పార్టీ అధికారంలోకి వస్తే జనం కోరే జాతర జరిపిస్తామని ప్రజలకు సుగుణమ్మ హామీ ఇచ్చారు. నాయకులకు అందరికంటే అత్యంత అమ్మవారికి భక్తులైనటువంటి తిరుపతి ప్రజలందరికీ, అమ్మవారి భక్తులందరికీ కూడా ఇంత గొప్పగా జాతరను అందరము కలిసి దేశంలోనే ఎక్కడా జరగనంత రీతిలో జరిపించుకోవటానికి కదం తొక్కిన తిరుపతి ప్రజలందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తాతయ్యగుంట గంగమ్మ పాలక మండలి మీకు తెలియజేసుకుంటుంది. అదేవిధంగా వెళ్తుంటారు. ఇది మన తిరుపతి గంగ జాతర యొక్క వైభవం, ప్రాముఖ్యత. మరి ఇటువంటి దానిని ఈ రోజున కరుణాకర్ రెడ్డి వైకాపా ప్రభుత్వం పరిపాలనలో ఉందని మరి 175 మేకలు కానీ గొర్రెలు కానీ మరి ఇవ్వడం అనేది దేనికి సంకేతమో నేను
నేను ప్రశ్నిస్తున్నాను. దేవుడికి ఒక 108 అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఒక అష్టోత్తరమో లేదు 1008 ఆ విధంగా ఒక నెంబర్ని సంతరించుకొని ఉండేది. 108 అంటే 9. అదేవిధంగా మనము అష్టోత్తరం చదువుతాం, అదేవిధంగా సహస్రనామం చదువుతాం. సహస్రనామం అంటే కూడా 1008. ఆ విధంగా ఉండేటువంటి నెంబర్ని మరి 175 జంతువులతో మరి బలి ఇవ్వడం జరిగింది అంటే దేనికి సంకేతము? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంకేతమా? అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంకేతం? మనం ఎంత మార్పు చెందాలన్నా కూడా అది పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి, మార్పు అనేది జరగదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈరోజు తిరుపతి గంగమ్మ జాతర తీసుకుంటే కూడా స్థానికుల్ని పాల్గొనివ్వకుండా స్థానికులకి మరి ఒక నిత్తేజం. ఎందుకంటే ఈరోజు ఈయన సమర్పిస్తున్నటువంటి సారెలు అధికారుల్ని, అదేవిధంగా వాళ్ళ పార్టీ వాళ్ళని, నాయకుల్ని అందరినీ తీసుకొచ్చి తిరుపతి నగరంలో ఎక్కడి నుంచి అక్కడి నుంచో సారెలు తీసుకొచ్చి మరి తిరుపతి నగరాన్ని అంతా కూడా ఒక గందరగోళ పరిస్థితుల్లో పడేసి స్థానికులుగా ఉండేవాళ్ళు తిరుపతి గంగమ్మ భక్తులు కూడా పాల్గొనీయకుండా చేసినటువంటి చరిత్ర ఈ కరుణాకర్ రెడ్డికే నిలిచిపోతుందని కూడా నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. అదే కాకుండా ఈరోజు మరి మనం చూసాం నిన్నటి రోజున మరి ఎంత పిచ్చి పరాకాష్ఠకు చేరిందంటే ఆదివాసీ గిరిజనులతో ముఖాముఖి ఆరోగ్య అవగాహన సదస్సులో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. గవర్నర్ తెలుగులో ప్రసంగిస్తూ దేశం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాములవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఇక్కడ నివసించే ఆదివాసుల భాగోగాలు తెలుసుకోవడానికి ఆదివాసులతో ఈ సమావేశం ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విన్నానని, వారి కష్టాలు చాలా బాధాకరమని తెలిపారు. 5 గ్రామ పంచాయతీల ప్రజలు సమస్య కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానని గవర్నర్ తెలిపారు. ఏజెన్సీలోని గిరిజనుల సమస్యల పరిష్కార బాధ్యతలను తనకు అప్పగించారని, వారి సమస్యలను తప్పక పరిష్కరిస్తానని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. ఇక్కడ వచ్చినందుకు నాన్న చాలా తృప్తిగా ఉన్నారు. మీ అందరూ సమస్య రావడం వింటున్నా. నేను చెప్పాను, నేను మీతో ఉంది. ఇక్కడ డెడ్ల ఈశ్వరి గారికి, నక్కా వెంకటన గారికి, రాఘవయ్య గారికి, శివ గారికి, సంపత్ గారికి, విఠల్ గారికి, ఎమ్మెల్యే గారి ఇక్కడ వీరయ్య రాఘు గారికి పంచాయత్ వచ్చిందే అక్కడ ప్రజలందరూ నమస్కారం. నేను అక్కడ అన్ని ప్రాబ్లం వింటున్నా. చాలా కష్టమైంది. ఈ ప్రాబ్లం వింటున్నప్పుడు నాకు చాలా కష్టమైంది. ఎంత దూరం అడ్మినిస్ట్రేషన్ ఉంది. సో అన్నీ నాకు తెలిసి ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఈ ప్రాబ్లం అన్నీ తెలిసి నాకు అర్థమైంది. మీ అందరి ప్రాబ్లం నేను రాసి గవర్నమెంట్గా నేను కలిసి మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను కోరుకుంటున్నాను. అన్నీ నా ఒక కోరిక, మీకు బాగుపడదు, మీ అందరూ సంతోషంగా ఉండాలని. మీతో ఉంది, మీతో రాసి తోడు నేను తమిళనాడు ఆడబిట్ట
సో నేను మీ కుటుంబానికి ఒకరు. సో అన్నీ నేను వింటున్నాను. నేను ప్రాబ్లం సాల్వ్ చేసి నేను అన్నీ ప్రయత్నిస్తున్నా. ధన్యవాదాలు. మియాపూర్లో టీఎస్ఆర్టీసీ నూతన ఈ గరుడ ఎలక్ట్రానిక్ ఏసీ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, విప్ ఆర్కేపుడి గాంధీ, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ పాల్గొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇది టీఎస్ఆర్టీసీ చరిత్రలో సువర్ణాధ్యాయమన్నారు. రాబోయే తరాలకు కాలుష్యరహిత సమాజం అందించడం కోసం ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. రోజు రోజుకు ఎలక్ట్రిక్ వెహికల్ సంఖ్య పెరుగుతుందని ఈ సంవత్సరం హైదరాబాద్లో 500 బస్సులు, హైదరాబాద్ నుండి విజయవాడకు 50 బస్సులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. మార్చులు ఇండస్ట్రీ శాఖ మార్చులు కేటీ రామారావు గారితో ఆ రోజున రాష్ట్ర రవాణా శాఖ మంత్రులుగా నేను కలిసి ప్రారంభించిన ఈవీ పాలసీ ఈ రోజున టీఎస్ఆర్టీసీ కూడా విస్తరించడం అనేది ముదావం. ఎలక్ట్రికల్ వెహికల్స్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ప్యాసింజర్ వెహికల్స్ విషయంలో కూడా ప్రస్తుతం ప్యాసింజర్ వెహికల్స్లో కార్లలో కూడా అత్యధిక శాతం ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. రేపు మన పిల్లలకి, మన భవిష్యత్తు తరాలకి ఒక కాలుష్యరహిత వాతావరణాన్ని కల్పించాలి అని అంటే ఈ నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెరుగుతున్న సందర్భంగా మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ యూసేజ్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు టీఎస్ఆర్టీసీ సంస్థ తరఫు నుంచి హైదరాబాద్, విజయవాడ మొదటిసారిగా ఇంటర్సిటీ ఎలక్ట్రికల్ బస్సెస్ని ప్రారంభం చేయడం జరిగింది. దాదాపు 10 బస్సెస్ను ఈరోజు లాంఛనంగా లాంచ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా మన ప్రతి ఒక్క ఇనిషియేటివ్ని బాగా ఆశీర్వాదం చేస్తూనే వచ్చారు, ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ గరుడ బస్సెస్ కూడా ప్రోత్సహించాలి, దాన్ని ప్రయాణం చేసి ఆనందం పొందాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఈ ఎలక్ట్రికల్ బస్సెస్ ఫస్ట్ టైం మనము లాంచ్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు సంస్థ తరఫు నుంచి కూడా హైదరాబాద్ సిటీలో, బట్ అదేవిధంగా తెలంగాణలో ముఖ్య సిటీస్ కూడా మనము రన్ చేయడానికి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ ఒక బస్సులో మంచి లెగ్ స్పేస్ ఉంది, వైఫై ఫెసిలిటీ ఉంది, అదేవిధంగా ప్యానిక్ బటన్ సిస్టమ్ ఉంది, మంచి ఏసీ ఫెసిలిటీ ఉంది, ప్లస్ ఈ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంది. సో డిజిటల్ బోర్డ్స్ పెట్టడం జరుగుతుంది. చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్న ఈ బస్సులో ఈ గరుడ మనం ముఖ్యంగా మన మంచి భవిష్యత్తు కోసము, మంచి సమాజ నిర్మాణ కోసము, కాలుష్య రహిత సమాజం కోసము అందరూ కూడా ఎలక్ట్రికల్ బస్సెస్లో ప్రయాణం చేయాలని చెప్పి నేను సంస్థ తరఫు నుంచి మరీ కోరుతున్నాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి ఆర్టీసీని దాన్ని డిస్కరేజ్ చేయకుండా తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయాలని మనం చేస్తున్నా. గతంలో శాలరీ ఇద్దామంటే కూడా డబ్బులు లేకుండే ఉద్యోగస్తులకు, ఇప్పుడు టెన్షన్గా మంత్లీ శాలరీ ఇస్తున్నాం. మేము 5 నుంచి 6 డిఆర్ కూడా ఇచ్చినాం, ఇంకా ఐఆర్ కూడా ఇచ్చినాం 16%. ఇవన్నీ ఇస్తున్న తరుణంలో కూడా, ప్రభుత్వం ఆదుకుంటున్న తరుణంలో కూడా ఇంకా కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. మరి ప్రైవేట్ వాళ్ళు తీటుగా మనం ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయాలనుకున్నప్పుడు కొంత అప్పు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి పడుతుంది. మరి దానివల్ల ఈరోజు మొన్ననే డీజిల్ బస్సులు 750 బస్సులు కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఏసీ స్లీపర్ కోచ్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు కూడా, ఈ బస్సెస్ కూడా ఈరోజు లాంగ్ డిస్టెన్స్ కోసం
పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. కర్ణాటకలో అధికార పక్షం ఏ విధంగా ఓటమి చెందిందో అదే తరహాలో ఏపీలోని ఓటమి తప్పదన్న భయంతో జగన్ పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేస్తున్నారని విశాఖలో ఆ పార్టీ నేత తాతారావు మండిపడ్డారు. చివరికి పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన స్థలంపై కూడా తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని, రానివి వస్తాయని చెప్పి లబ్ధి పొందే సంస్కృతి వైఎస్ఆర్సీపీకి సాధ్యమేనని తాతారావు ఎద్దేవా చేశారు. మీకు దానికి సంబంధం లేనటువంటి మాట్లాడటం మీకే తెలుసు. వాస్తవానికి రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్లు అని పేరు చెప్పి దాని పక్కన విలువ పెంచుకోవడం మీకు బాగా తెలుసు. మీ నాన్నగారికి, మీకు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ పేరు చెప్పి అందరినీ తన మనుషుల చోక కురిపించి జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందేటట్లు చేసుకున్నారు. అది మీకు తెలుసు. అవి ప్యాకేజీలు. మీలాగా అందరికి అలవాటు ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పైన అవాకులు చవాకులు పేలొద్దు. కాజా దగ్గర కొనుక్కున్నటువంటి స్థలం ఇల్లు కట్టుకునే దానికి దీనికి సంబంధం లేదని చెప్పి జనసేన పార్టీ ఖండిస్తూ ఉంది. ఆ పేద ముఖ్యమంత్రికి ఒక పేద కొడుకు, మరి ఆ పేద కొడుకు 2004లో ఆస్తి విలువ ఎంత అంటే 9 లక్షలు. సీన్ కట్ చేస్తే 2019 నాటికి ఆ పేద కొడుకు ఆస్తి కాస్త 510 కోట్ల రూపాయలు అయ్యింది. ఈరోజు మరి పేద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఆస్తి ఎంత అంటే 10 లక్షల కోట్ల అప్పులోకి ముంచేశాడు ఈ వ్యక్తి. మరి 2004లో 9 లక్షలున్న ఆస్తి 2019 వచ్చేసరికి ఏ విధంగా 510 కోట్ల రూపాయలు అయ్యింది. ఇదంతా కూడా మీరు అఫిడవిట్లో చూపించింది. ఇంకా చూపించని అఫిడవిట్లో మీకు అక్రమంగా సంపాదించిన వేల కోట్ల సంగతి ఈడీకి తెలుసు. అదేవిధంగా విశాఖ ఫిషింగ్ హార్బర్లో నెలకొన్న సమస్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దృష్టి సారించారు. ఫిషింగ్ హార్బర్ను సందర్శించి మత్స్యకార సంఘాల నాయకులు, ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ల ప్రతినిధులను కలిసి స్వయంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం మత్స్యశాఖ అధికారుల కోసం ఈ ఫిషింగ్ హార్బర్ను నిర్మించడం లేదని బీజేపీ ఎంపీ స్పష్టం చేశారు. మత్స్యకారుల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్న నేపథ్యంలో అవసరమైతే డిపిఆర్లో మార్పులు చేసేలా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు హామీ ఇచ్చారు. నన్ను కలవటం జరిగింది. నేను పోర్ట్ కొత్త చైర్మన్గా వచ్చినటువంటి పోర్ట్ చైర్మన్ గారితో మాట్లాడి, పోర్ట్ అధికారులతో మాట్లాడి, ఎందుకంటే ఈ నిర్మాణాన్ని అంతా కూడా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కింద ఈ మెగా ఫిషింగ్ హార్బర్, ఇక్కడ ఫిషింగ్ హార్బర్ పోర్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది కనుక వారి ద్వారా చేపట్టడం జరుగుతోంది. సో ఇక్కడ అసోసియేషన్స్ స్థానికంగా అధికారులను ఎవరినైనా కలిసినా కూడా మత్స్యకారులు ఎవరు కూడా పెద్దగా మత్స్యకార శాఖ వారు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకే ఈరోజు నేను ప్రత్యేకంగా ఫిషింగ్ హార్బర్ మరొకసారి సందర్శించి అందరితో మాట్లాడి స్థానిక పరిస్థితుల్ని తెలుసుకొని అవసరమైతే డిపిఆర్లో మార్పులు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్న వారందరికీ ఉపయోగపడేలా అధునాతనమైనటువంటి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరగాలని, ఇది కేవలం ప్రభుత్వాల కోసం, అధికారుల కోసం నిర్మించే ఫిషింగ్ హార్బర్ కాదు. ఇది ఇక్కడ ఎక్స్పోర్ట్ మార్కెట్తో పాటుగా డొమెస్టిక్ మార్కెట్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా పూర్తి స్థాయిలో ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈరోజు నేను అధికారులకు సూచించడం జరుగుతోంది. సంబంధించినటువంటి సవరణలు చేసి కొత్త ప్రతిపాదనలు కేంద్రం దగ్గరికి పంపాక వెంటనే వాటికి కూడా మరి మంజూరు లభించేలా నా వంతు కృషి చేస్తాను. ఇది విశాఖపట్నంలో ఒక మోడల్ ఫిషింగ్ హార్బర్గా తయారవ్వాలి తప్పితే నిరుపయోగం కాకూడదు. పక్కనే ఒక అధునాతన బిల్డింగ్ చూసా పోయినసారి వచ్చినప్పుడు 1 సంవత్సరం క్రితం. ఇక్కడ మార్కెటింగ్ ఫెసిలిటీ సరిగ్గా లేదని చెప్పి కొత్త బిల్డింగ్ కట్టారు. మరి కనీసం 4-5 కోట్లు తక్కువ ఖర్చు అయింది. అది పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ నేను వచ్చినప్పుడైతే మరి మూత వేస్తుంది, తాళం వేస్తుంది, ఏం పని జరగటంలా. ఈ మధ్యలో ఓపెన్ చేశారంటున్నారు కానీ నాకు తెలిసి మొత్తం ట్రేడింగ్ అంతా ఇక్కడే జరుగుతోంది. సో మనం ఫెసిలిటీ క్రియేట్ చేస్తే, అందరికీ ఉపయోగపడేలా చేస్తే, మనం పెట్టిన పెట్టుబడికి, ప్రజాధనానికి. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ పార్టీని అభివృద్ధిలోకి తీసుకువెళ్తానని హామీ. ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్న వెల్లడించిన మంత్రి బొత్స సత్యనారాయణ.
ఏవి సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులు దాడి, నంద్యాలలో పరిస్థితి ఉద్రిక్తం. పాలమూరు చరిత్ర తెలుసుకొని మాట్లాడు, బట్టి విక్రమార్కపై మండిపడ్డ మంత్రి నిరంజన్ రెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.